పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,260 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,847 వద్ద ఉంది. అదే సమయంలో వెండి ధర 1 కిలోకు 2,38,960 రూపాయల వద్ద ఉంది. గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా వడ్డీ రేట్లు పెంచినప్పుడు సాధారణంగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం నుంచి బయటికి తీసి అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇన్వెస్టర్లు బంగారం నుండి లాభాల స్వీకరణకు దిగడం కారణంగానే బంగారం ధర తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే బంగారం ధర ఔన్స్కు $4,298 వద్దకు దిగి వచ్చింది. గతంలో ఇది సుమారు $4,350 వద్ద ఉంది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే వడ్డీ రేట్లకు సంబంధించి స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మే నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచి, ఉత్పత్తిదారుల ధరల సూచి నివేదికలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టి సారించారు. వీటి ఆధారంగానే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కనుక పెంచకపోతే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బిజినెస్ వెబ్ పోర్టల్ సిఎన్బిసిలో ప్రచురించిన ఒక నివేదికలో కామర్స్ బ్యాంక్ నిపుణులు అంచనా వేశారు. ఇక సిల్వర్ ధర కూడా నిన్నటితో పోల్చి చూస్తే భారీగా తగ్గింది. నిజానికి గత ఏడాది నుంచి కూడా వెండి ధర భారీగా పెరిగినట్లు చూడవచ్చు. వెండి ధర దాదాపు 14% వరకు పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. సిల్వర్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం పరిశ్రమల్లో డిమాండ్ పెరగడమే అని నిపుణులు చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో సిల్వర్ అధిక ధరలు కనుక ఇలాగే ఉంటే సిల్వర్లో పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని కూడా స్విట్జర్లాండ్కు చెందిన యూబీఎస్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే వెండికి సంబంధించి సప్లై తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అదే నిజానికి సిల్వర్ పైన ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడమే. ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్కు అనుగుణంగా వెండి ధర పెరగడం లేక తగ్గడం జరుగుతుంది. ఎక్కువగా మొబైల్ ఫోన్లో, సోలార్ ప్యానల్స్లో, ఆటోమొబైల్స్లో వెండి వినియోగిస్తున్నారు. అయితే వెండి ధర భవిష్యత్తులో భారీగా పెరగడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం తరహాలోనే వెండిని సెంట్రల్ బ్యాంకులో కొనుగోలు చేయవు. ఈ కారణంగానే బంగారంతో సమానంగా వెండి పెరగడానికి కొద్దిగా అవరోధంగా ఉంది అని చెప్పవచ్చు.